అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ నంద, స్పందన ఆర్గనైజేషన్. ఈరోజు స్పందన కుటుంబ సభ్యులకు, అలాగే దాతలకు, శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు స్పందన మానసిక వికలాంగుల కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లల సమక్షంలో సెలబ్రేట్ చేయాలని చెప్పి అనంతలక్ష్మి కాలేజీ నుంచి బీటెక్ చదివేటువంటి అమ్మాయిలు కొంతమంది స్పందన మానసిక వికలాంగుల కేంద్రానికి వచ్చి ఈ యొక్క పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు, అలాగే తినడానికి ఫ్రూట్స్, అవసరమైనటువంటి సామాగ్రిని తీసుకొని వచ్చి పిల్లలందరికీ కూడా ఈరోజు ఇచ్చి పిల్లల సమక్షంలో సెలబ్రేట్ చేయడం చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే బయట అబ్బాయిలందరూ కూడా ఎంజాయ్ చేయాలి, నైట్ అంతా మేము మేల్కోవాలి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి, ఇలాంటి మూడ్తో ఉన్నటువంటి సొసైటీని మనం అందరూ చూస్తూ ఉంటాం. కానీ కొత్త సంవత్సరం మనం ఏదో కొత్తగా చేయాలి, ఇలాంటి పిల్లలకి మనం సపోర్ట్ అందించాలి, ఇలాంటి పిల్లల సమక్షంలో మనం సెలబ్రేషన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం చాలా మంచిది. మా యొక్క స్పందన మానసిక వికలాంగుల కేంద్రం నుంచి కూడా ఈ యొక్క సపోర్ట్ చేసినటువంటి అమ్మాయిలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంకా అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఇలా పిల్లల సమక్షంలో మేము సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా పిల్లలకి ఏదైనా మనం అందించాలి, తినడానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ, కాయగూరలు కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ, ఇలాంటివి ఏదైనా అందించాలన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క స్పందన మానసిక వికలాంగుల కేంద్రంకి వచ్చి మీ యొక్క సమక్షంలో పిల్లలకి అవసరమైనటువంటి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఏదైనా అందించగలుగుతారని మా యొక్క స్పందన మానసిక వికలాంగుల కేంద్రం నుంచి కూడా మేము కోరుకుంటాము. స్పందన ఆర్గనైజేషన్ తరఫున అనంతపురం పట్టణ నగర ప్రజానికులకు మరియు అలాగే స్పందన ఆర్గనైజేషన్ బంధుమిత్రులకు అందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ శుభ సందర్భంగా అనంతరం లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా స్పందన ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేకంగా ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేటి యువత పార్టీల పేరుతో, బర్త్డేల పేరుతో అనేక రకాల విలాసాలకు గురవుతూ తన జీవితాన్ని చాలా మంది వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం ఒక వినూత్న ఆలోచనతో ఈ చాలా మంది యువత పార్టీల పేరుతో, ఫంక్షన్ల పేరుతో అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దానికి వినూత్నంగా ఈరోజు ఒక ఆహ్వానికి వచ్చి కేక్ కట్ చేయడం కానీ, ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, ఇతర సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం. వీరికి ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ నుంచి కూడా ప్రత్యేక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మీ బర్త్డేలు కానీ, ఫంక్షన్స్ కానీ, ఇందులో వర్ధంతులు కానీ ఏమన్నా ఒక ఆర్గనైజేషన్ కూడా డొనేట్ చేసినట్లయితే ఎంతోమంది మీరు చేసే చిన్న సహాయమైనా చాలామందికి ఒక పెద్ద అవకాశం కల్పిస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు మీరు ఒక పూట ఆకలి తీర్చాలి అవుతారు. మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీకు రాబోయే బర్త్డేలు కానీ, మీ ఇంట్లో ప్రోగ్రామ్ కానీ ఏమున్నా ఒక ఆర్గనైజేషన్ చేసుకున్నట్లయితే ఆ ఆర్గనైజేషన్ మీరు దత్తత తీసుకున్న విధంగా కొనసాగినట్లయితే వాళ్ళకు కూడా ఒక అభివృద్ధి బాటలో నడుస్తారని మేము ఆశిస్తున్నాము. దీన్ని భవిష్యత్తులో పునరావృతం చేసి ఆశ్రమ అభివృద్ధికి కానీ, ఈ ఆత్మ అభివృద్ధికి కానీ మీరు తోడ్పాటు అవుతారని ఆశిస్తున్నాం.